ఇప్పటికే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్ 3 కంప్లీట్ అయిపోయాయండి. మొదటిది న్యూజిలాండ్, రెండోది ఆస్ట్రేలియా, మూడోది సౌత్ ఆఫ్రికా గెలుచుకుంది. 4వ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 9 జట్లతో ప్రారంభమైంది. ముందులో భాగంగా భారత్ మొదటి టెస్ట్ ఇంగ్లాండ్లో ఆడనున్నది. దీనికి తొలిసారిగా కెప్టెన్సీ వహిస్తుంది శుభ్మన్ గిల్. ఆయన సారథ్యంలో ఇండియా ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడబోతున్నది. ఇందులో విషయం ఏంటంటే కోహ్లీ, రోహిత్, అశ్విన్ లాంటి దిగ్గజాలు రిటైర్మెంట్ అయిన తర్వాత భారత్ ఆడుతున్న మొదటి టెస్ట్ సిరీస్ ఇదే. దీంతోపాటు ఇంగ్లాండ్ ఫాస్ట్ పిచ్చులు, అవి స్లో పిచ్చులు కావండి, ఫాస్ట్ పిచ్చులపై వాళ్ళ బౌలింగ్ అటాక్ను తట్టుకొని ఆడడం మన యువ భారత్కి సవాలు. అలాంటి విషయంలో కూడా నిన్న జరిగిన మొదటి టెస్ట్ మొదటి రోజులో భాగంగా మనం టాస్ ఓడిపోయి వాళ్ళు బ్యాటింగ్ ఇచ్చారండి. ఆ బ్యాటింగ్ మొదట రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్ అద్భుతంగా, ఎందుకంటే అది ఫాస్ట్ పిచ్చులు ఉంటాయండి, మొదటి హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ ఖచ్చితంగా బౌలింగ్కే అనుకూలిస్తుంది. చాలా ఓపికగా రాహుల్ అండ్ యశస్వి జైస్వాల్ ఓపికగా ఆడి రాహుల్ 42 పరుగులకు వెనుదిరిగిన యశస్వి జైస్వాల్ తన సెంచరీని కంప్లీట్ చేసుకున్నారండి. సెంచరీ అయిపోయిన తర్వాత ఆయన అవుట్ అయిన నెక్స్ట్ గిల్, తర్వాత పంత్, కెప్టెన్, వైస్ కెప్టెన్ అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. తొలిసారి కెప్టెన్ వహిస్తున్న శుభ్మన్ గిల్ ఎలాంటి తడబాటు లేకుండా సెంచరీని పూర్తి చేశాడు. దాంతోపాటు ఆయనకు భాగస్వామిగా ఉన్న పంత్ అద్భుతంగా ఆడి 60 పరుగుల దగ్గర నాట్అవుట్గా నిలిచారు. కానీ మొదటి మ్యాచ్ ఆడుతున్న సాయి సుదర్శన్ డక్అవుట్ అయ్యాడు. తన మొదటి మ్యాచ్ అనమాట, ఫస్ట్ మ్యాచ్లోనే డక్అవుట్ అయ్యాడు. ఇప్పుడు చూడాల్సిన విషయం ఏంటి అంటే ఈ టెస్ట్ సిరీస్ 2027 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ 9 దేశాల లిస్ట్ ఉంటుందండి. ఇందులో ఎవరెవరు ఎన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడతారు, ఎవరెవరికి ఎంత పర్సెంటేజ్ విజయం ఉంది, దాని ఆధారంగా టాప్ 2లో ఉన్న టేబుల్లో టాప్ 2లో ఉన్న 2 దేశాలు 2027లో ఫైనల్లో ఆడతాయి. ఎందుకంటే ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అనేది ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఫైనల్ జరుగుతుంది. అలాగా 3 కంప్లీట్ అయిపోయి ఇది 4వది జరుగుతుంది అన్నమాట. ఇందులో మనం టేబుల్లో టాపర్గా వెళ్ళాలి అంటే మనకు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా సిరీస్లు చాలా ఇంపార్టెంట్. ఇందులో గెలిస్తే మనం మిగతా దేశాలైన బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశాల మీద ఈజీగా గెలుస్తాం. ఇప్పుడు ఈ 4 దేశాల మీద డిపెండ్ అయి ఉంటుందండి మన టేబుల్ టాపర్గా వెళ్ళడం. అలా ఇప్పుడు కోహ్లీ, రోహిత్ లాంటి దిగ్గజాలు రిటైర్మెంట్ అయిన తర్వాత మొదటి టెస్ట్ సిరీస్, దాంతోపాటు ఫస్ట్ టెస్ట్ సిరీస్ ఎవరికి శుభ్మన్ గిల్ కెప్టెన్గా, అందుకు ఇది యువ భారత్ అనుకోవచ్చు. ఎందుకంటే ఉదాహరణకి ఇంగ్లాండ్ టీంలో ఉన్న రూట్ చేసిన సెంచరీల మొత్తం 36, కానీ ఇప్పుడు టీమిండియాలో ఉన్న మొత్తం బ్యాట్స్మెన్లు చేసిన సెంచరీల సంఖ్య 29 అండి. అంటే నిన్న 2 సెంచరీలు చేశారు, 31కి చేరింది. అంటే ఒక్క బ్యాట్స్మెన్ చేసిన 36 సెంచరీలు ఇండియా టీంలో ఉన్న ప్లేయర్స్ అందరు యువకులండి, వీళ్ళందరూ చేసిన సంఖ్య 31. అంటే ఎంత తేడా ఉందో అర్థం చేసుకోండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్, మనది యువ భారతం, మనం వాళ్ళని తట్టుకొని ధీటుగా నిలబడాలి. కానీ బౌలింగ్లో వాళ్ళ దగ్గర ఇంగ్లాండ్ బౌలర్లైన అండర్సన్, సువర్ట్ బ్రాడ్ రిటైర్మెంట్తో వాళ్ళ బౌలింగ్ దళం వీక్గా ఉందండి. కానీ మన బౌలింగ్ దళం బుమ్రా, సిరాజ్ ఇలా బౌలింగ్ దళం ముందుకు చాలా గట్టిగా ఉంది. దాంతోపాటు ఆల్రౌండర్ జడేజా కూడా ఉన్నాడండి. దీంతో ఆయన బ్యాటింగ్లోను బౌలింగ్లోను రెండిట్లలో ఉపయోగపడతాడు. ఇప్పుడు శుభ్మన్ గిల్కి ఇది తొలి అగ్ని పరీక్ష అని చెప్పాలి. ఎందుకంటే అది ఫాస్ట్ పిచ్లు 5 టెస్టులు జరుగుతాయి. 5 టెస్టుల్లో మొదటి టెస్టులో కనుక మనం ఆధిపత్యం చెలాయిస్తే ఆటోమేటిక్గా ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు ప్రజెంట్ 2 సెంచరీలు చేశారండి, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్. వీళ్ళిద్దరూ సెంచరీలు చేసి ఇండియాని పటిష్ట స్థితిలో చేర్చారు. 359 రన్స్కి గాను కేవలం 3 వికెట్లు పోయాయి. ఒక్క రోజు మాత్రమే కంప్లీట్ అయింది. ఇంకా 4 రోజుల సమయం ఉంది. ఈ 4 రోజుల సమయంలో మనం బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ను 2 సార్లు ఆల్అౌట్ చేయగలిగితే ఈ టెస్ట్ మనదే అవుతుంది. ఒకవేళ ఫస్ట్ టెస్ట్ కనుక శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో గెలిస్తే ఆయన ఒత్తిడి తగ్గుతుంది. దాంతోపాటు ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టడం జరుగుతుంది. దీనివల్ల రాబోయే 4 టెస్ట్ సిరీస్ 4 టెస్టులు మనకు అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే మొదటి టెస్టులో ఓడిపోయిన జట్టుకు ఒత్తిడి ఉంటుంది, కానీ గెలిచిన జట్టుకు ప్రశాంతత ఉంటుంది. ఎందుకంటే రెండో టెస్ట్ వాళ్ళు ఫ్రీగా ఆడగలుగుతారు. అందుకోసం మొదటి టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులోనూ మనోళ్ళు చాలా శుభారంభం చేశారు. కాబట్టి శుభ్మన్ గిల్కు ఇది అగ్ని పరీక్ష అయినా కూడా ఆయన చాలా అద్భుతంగా ఆడి సెంచరీ నమోదు చేయడంతో పాటు జట్టును ముందుండి నడిపించడంలో ముఖ్య పాత్ర వహిస్తున్నాడు. ఇప్పుడు బౌలర్లు కనుక విజృంభించి ఇంగ్లాండ్ను 2 సార్లు ఆల్అౌట్ చేస్తే మొదటి టెస్ట్ గెలిచిన కెప్టెన్గా, సెంచరీ చేసిన కెప్టెన్గా
శుభ్మన్ గిల్ రికార్డు సృష్టిస్తాడండి. ఇప్పుడు యువ భారత్కు అనుభవం ఉన్న ఇంగ్లాండ్కు మధ్య పోరు ప్రారంభమైంది. ఈ ప్రారంభంలో మన టీమిండియా గెలవాలని ఆశిస్తున్నాం.